హైదరాబాద్ మలక్పేట్ మార్కెట్లో ఎండి మిర్చికి ధర అమాంతం పడిపోయి కొనుగోళ్లు నిలిచిపోయాయి. గతేడాది క్వింటాల్ మిర్చి 12,000 పలికిన ధర ఈ ఏడాది రికార్డ్ స్థాయిలో పడిపోయింది. క్వింటాల్కి కేవలం 5 నుంచి 6,000 పలుకుతుండటంతో మిర్చి రైతులు కంటతడి పెడుతున్నారు. గిట్టుబాటు ధర లేక రైతులు గగ్గోలు పెడుతున్నారు. మలక్పేట్ మిర్చి మార్కెట్లో కొనుగోళ్లు నిలిచిపోయాయి. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో రైతన్న ఆందోళన చెందుతున్నాడు. ఇదే అంశంపై మా ప్రతినిధి నరేష్ మరింత సమాచారం అందిస్తారు. నరేష్, నిన్నటి వరకు ఉల్లి రైతు టమాటా రైతులో కన్నీళ్ళు చూసి ఇప్పుడు తాజాగా మిర్చి రైతు కళ్ళల్లో కారం కొట్టినట్లుగా ఉంది. ఇప్పుడు ధరలు చూస్తుంటే ఎకరం పెట్టుబడి దాదాపు ₹1,00,000 అయితే కనీసం క్వింటాల్ ధర 5,000కు మించి కూడా లేకపోవడంతో ఇటు మిర్చి రైతులు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత సంవత్సరం ఇదే సమయానికి దాదాపు 12 నుంచి 13,000 రూపాయల వరకు కూడా క్వింటాల్ ధర పెరగడంతో పెద్ద ఎత్తున మిర్చి రైతులు ఈ సంవత్సరం కూడా మిర్చి వేయడం జరిగింది. కానీ ధరలు చూస్తే మాత్రం మార్కెట్లో చాలా దారుణంగా పడిపోయినాయో చెప్పుకోవాలి. పెద్ద ఎత్తున దాదాపు 8,000 నుంచి 15,000 బస్తాల వరకు కూడా మలక్పేటలో ఉన్నటువంటి మార్కెట్కి తరలి వస్తున్నప్పుడు కూడా వీటిని కొనే నాదుడు లేకపోవడంతో రైతులు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటు వ్యాపారులు కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారని చెప్పుకోవాలి. సార్ చెప్పండి, గత సంవత్సరం ఇదే టైంకి మనం దాదాపు 12 నుంచి 13,000 వరకు కూడా ధర పలికింది క్వింటాల్ ధర. ఈ సంవత్సరం ఎందుకని సగానికంటే కూడా తక్కువకు పడిపోయింది? 5,000, 5,200కి మించి కూడా పలకట్లేదు. అసలు పంట దిగుబడి చాలా ఉంది. రైతులు గత సంవత్సరం రేటు ఎక్కువ ఉండడం వలన పత్తి కానీ మిగతా పంటలు ఏది వేయకుండా మిరపకాయ మీదనే ఆధారపడ్డారు. రైతుకి ఎందులో పావలా మిగులుతుంది అంటే దానిపైన రైతు ఆశపడతాడు. అదేవిధంగా గత సంవత్సరము మిరపకాయకు రేటు ఉండడం వలన అందరు రైతులు కూడా మిగతా పత్తి లాంటివి ఏవి వేయకుండా మిరపకాయ మీదనే వాళ్ళందరూ ఆశ పెట్టుకొని వేయడం జరిగింది. వాళ్ళు ఈ సంవత్సరం కూడా రేటు బాగుంటుంది అనుకొని పెట్టుబడులు కూడా విపరీతమైన పెట్టుబడులు పెట్టారు. ఆ పెట్టుబడులు, ఎరువులు, మందులు అవన్నీ కొట్టడం వలన చేయడం వలన సరుకు దిగుబడి ఎక్కువ ఉంది. దానివల్ల గత సంవత్సరం మధ్యప్రదేశ్లో పంట లేదు. ఈ సంవత్సరం మధ్యప్రదేశ్లో కూడా పంట బాగా ఉండడం వలన ఇరు రాష్ట్రాల్లో అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో పంట బాగా ఉండడం వలన రేటు చాలా వరకు సగానికంటే తక్కువ పడిపోయింది. వ్యాపారస్తులు కూడా కొనడానికి సిద్ధంగా లేరు. వాళ్ళు నష్టపోతూ ఉండడం వలన రోజు రోజుకు రేట్లు పెరుగుతూ ఉంటే వాళ్ళకు కొంతవరకు లాభం వస్తుంది. కానీ రోజు రోజుకు దిగడం వలన వ్యాపారస్తులు కూడా భయపడి కొనడానికి ముందంజ రావడం లేదు. కొంతమంది రైతులు కూడా ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎన్ని ఎకరాలు వేస్తారు అసలు? 6 ఎకరాలు వేసాం సార్. 6 ఎకరాలు వేస్తే ఎకరానికి 15 కాడికి ఎక్కువ వెళ్ళలేదు. పోయిన సంవత్సరం ఎంత ఉంది, ఈ సంవత్సరం ఎంత ఉంది రేటు? పోయిన సంవత్సరం కూడా మీరు వేసారా మిర్చి? వేసాం. పోయిన సంవత్సరం 12,000, 13,000 అమ్ముకొని పోయాం. ఈసారి పాలుగానే 7,000, 7,500 అమ్మినాం. ఆ ధర కూడా లేదు ఇప్పుడు. పాలుగాయ ధర లేదు ఇప్పుడు ఎర్రగాయకి. ఇక కూలోళ్ళు చూస్తే 300 రూపాయలు ఒక్కొక్క మనిషికి. నెంబర్ 1 క్వాలిటీ ఎంత ఉంది ఇవాళ? 5,000, 5,400 అంతవరకు ఉంది. అంతే, అంతకెక్కువ పెట్టుబడి వస్తుందా? కనీసం ఒక ఎకరానికి ₹1,00,000 అవుతుంది పెట్టుబడి. కానీ 15 నుంచి 18 గంటల కంటే ఎక్కువ రావట్లేదు. ₹1,00,000 పెట్టుబడి అయితే 90,000, 95,000కి మించి కూడా రావట్లేదు కదా అమ్మితే కూడా. రేట్లేదండి, మరి పెట్టుబడి వెళ్తలేదు. ఇక పెట్టుబడి ఆ కూలోళ్ళకి, మందులకి అంతవరకే వచ్చేస్తుంది. కానీ ఇక కష్టం వృధాగా పోతుంది. అది సంగతి. అల్లంపూర్ తాలూకా బుంకూరు నుంచి వచ్చినాడు. నేను 3 ఎకరాలు వేసిన. 3 ఎకరాలు వేస్తే ఎకరం ఇప్పుడు 15 దిగింది. 5,500 అమ్మితే ఎంత వస్తుంది? కూలీలకు ఎకరానికి తెంపనీకే దాదాపుగా 30,000, 40,000 అవుతుంది. 30,000, 35,000 వస్తుంది. కొంచెం పోను పైన లిక్విడ్కి వస్తుంది, కింది మందుకు కూడా రావడం లేదు. చాలా ఇబ్బందిగా. మొత్తం మీద ఇప్పటికే ప్రభుత్వాలు ఉల్లికి, అదేవిధంగా ఏదైతే మిర్చి, టమాటాకు కూడా మద్దతు ధర ప్రకటించిందో అదేవిధంగా పప్పు దినుసులకు కూడా కొంత మద్దతు ధర ప్రకటించింది. కాబట్టి కనీసం తమకు కూడా అలాంటి మద్దతు ధర ఏదన్నా ప్రభుత్వం దయచేసి దాదాపు క్వింటాల్ 8,000 వరకు అన్న మద్దతు ధర ఇప్పించగలిగితే కొంత నష్టాల నుంచి బయటపడగలుగుతామని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే గత సంవత్సరం కొంత రేట్ ఎందుకు ఉంది అంటే మాత్రం దిగుబడి కొంత తక్కువ ఉండటం వల్ల దాదాపు 12 నుంచి 13,000 వరకు కూడా క్వింటాల్ ధర పలికింది. ఈ సంవత్సరం పెద్ద ఎత్తున మార్కెట్కి మిర్చి తరలి రావడంతోనే రేట్లు తగ్గిపోయాయని చెప్పేసి, మరోవైపు పెట్టుబడులు మాత్రం అంతకంతకు పెరుగుతున్నాయి. దీనివల్ల నష్టాల ఊబిలో చిక్కుకుంటున్నామని చెప్పేసి కూడా మిర్చి రైతులు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం 8,000 మద్దతు ధర ఇప్పించగలిగితే కొంత తమ నష్టాల నుంచి బయటపడగలుగుతామని చెప్పేసి కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీధర్.